అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు మది దోచిన కథలు. కాంట్రాక్ట్ మ్యారేజ్ 24వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మార్నింగ్ పాపను హాస్పిటల్కి వద్దని నజియా గారికి అప్పచెప్పి ఆయుష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అయాస్. రాత్రంతా ఆమెనే చూస్తూ కూర్చున్న ఆహిల్కు కావ్య మార్నింగ్ కళ్ళు తెరిచి ఆహిల్ అని పిలుస్తుంది. కావ్య, హౌ టు ఫీల్ రైట్ నౌ అని ప్రేమగా ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఆహిల్. అని కావ్య అంటే కావ్య తండ్రి తల్లి అక్కడికి కోపంగా వస్తారు. రావడంతోనే ఆహిల్ షర్ట్ కలర్ను కావ్య తండ్రి మాధవన్ పట్టుకుంటే ఆహిల్ చేతి పిడికిలి బిగుసుకుంటే కావ్య కంగారుగా పైకి లేచి, నాన్న వదలండి తనని అని అంటుంది. కావ్య, నువ్వు సైలెంట్గా ఉండు, అసలు ఇదంతా ఇతని వల్లే అని ఆయన అంటుంటే అప్పుడే వచ్చిన అయాస్ దవడ కండరం బిగుసుకుంది. ఆయుషి జరుగుతున్నది చూసి షాక్ అవుతుంది. లీవ్ హిమ్ అని సీరియస్గా అన్నాడు అయాస్. అయాస్ను చూసి ఆహిల్ షర్ట్ కలర్ను వదిలి కావ్యను చూసి పిచ్చి పట్టిన దానిలా వీడి వెంట పడ్డావు. చివరికి ఏమైంది కావ్య? నా పరువు తీసావని అన్నాడు మాధవన్. ఏంటండి మీరు? అమ్మాయి క్షేమంగా బయటపడితే దాన్ని ఇంకెందుకు బాధ పెడుతున్నారని అంటుంది తల్లి లక్ష్మి. ఆహిల్ కోపంగా చూస్తుంటే చెయ్యి పట్టుకున్న అయాస్ డీప్ బ్రీత్ తీసుకుని, చూడండి, కావ్యకు ఆహిల్ అంటే ఇష్టం, వాడికి కూడా తనంటే ఇష్టం. ఇద్దరి మధ్య క్లాషెస్తో పాటు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్లే ఇద్దరు ఇలా ఉన్నారు. మీరేం మాట్లాడాలనుకున్నా ప్యాలెస్కి వచ్చి మాట్లాడండి, కానీ తనని బాధ పెట్టి మాటలు ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో మాట్లాడకండి అని కావ్యని చూసి, ఇప్పుడు ఎలా ఉంది కావ్య అని అడిగాడు అయాస్. బాగుంది సార్, చాలా థ్యాంక్స్ అండి, కాల్ చేయగానే వచ్చేశారు, లేకపోతే నేను ఊహించలేనని ఏడుస్తుంది కావ్య. ఆయుషి ముందుకెళ్ళి, కావ్య ఏం అవ్వలేదు కదా, డోంట్ క్రై అని చెప్పి ఓదారుస్తుంటే మాధవన్ని కోపంగా చూస్తున్న ఆహిల్ చేతిని పట్టుకుని బయటికి లాక్కొని వచ్చేశాడు అయాస్. థింక్ ఆహిల్, నీకు కావ్య కావాలో లేదో నీ చాయిస్, కోపాన్ని కంట్రోల్ చేసుకొని బిహేవ్ చేయి. ఆయన తనకి తండ్రి అని మర్చిపోకని సీరియస్గా చెప్పి బిల్ క్లియర్ చేయడానికి వెళ్తాడు అయాస్. బిల్ కట్టి వచ్చేసరికి ఆహిల్ బయటే ఉన్నాడు. ఆయుషి కావ్యతో కాసేపు మాట్లాడి మాధవన్ని చూస్తే మోహన్ చిట్లిస్తూ కనిపిస్తారు. ఆయుషి కమ్, జోయా నిద్రలేస్తుందని ఆయుషి చేతిని పట్టుకొని ముందుకి, కావ్య జరిగింది మర్చిపో, బీ హ్యాపీ అని భుజం తట్టి ఆహిల్ను చూసి బయటకు వచ్చేస్తాడు అయాస్. అంత కోపం ఎందుకు మిస్టర్ ఖాన్ మీకు అని ఆయుషి అయాస్ చేతిని పట్టుకుని అడుగుతుంది. ఆయన నిజమేంటో కూడా తెలుసుకోకుండా ఆహిల్ కాలర్ పట్టుకున్నాడు ఆయుషి. అసలు నచ్చలేదు. ఆయన వయసుకి విలువిచ్చి కావ్యని చూసి మౌనంగా ఉన్నానని అంటాడు అయాస్. కార్ డోర్ ఓపెన్ చేస్తే కూర్చుంది ఆయుషి. కొంగును తీసి ఒడిలో పెడుతూ డోర్ క్లోజ్ చేశాడు అయాస్. డ్రైవింగ్ కూర్చున్న అయాస్ని చూసి, ఇద్దరు ఫ్రెండ్స్లా కొట్టుకుంటూ ఉంటారైనా మీ తమ్ముడంటే ఎంత ప్రేమ మీకు అని అంటుంది ఆయుషి. నవ్విన అయాస్, చాచా వాడు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు ఆయుషి. అమ్మి, చాందిని, చోటి మా సిస్టర్స్. నిజానికి ఆవిడకు మా మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు. చాచా ఆఫీస్ను టేక్ ఓవర్ చేశాడు, కానీ చోటి మా దాన్ని మన కంపెనీలో కలిపేశారు. అప్పటి నుంచే వాడు నా దగ్గరే వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు ఏది కావాలని అడగలేదు. నేను చదువుకున్న కాలేజ్లోనే డాడ్ వాడిని చదివించారని అంటాడు అయాస్. నవీన్ ఆయుషి, కావ్యకు అన్నయ్యకు మధ్య ఇష్యూ ఏంటి అని అడుగుతుంది. ఇట్స్ లాంగ్ స్టోరీ ఆయుషి. కాలేజ్లో తను మాకు జూనియర్గా ఉండేది. ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల ఆహిల్ను తన వెంట పడేలా చేసుకోవాలని బెట్ వేసుకున్నారు. ఆహిల్కు తన్నే ప్రపోజ్ చేసింది. వాడు నిజమని నమ్మి తన కోసం టైంని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ కావ్య ఆహిల్ను ఫుల్ చేసిందని తెలిసి కోపంతో కొట్టి దూరం పెట్టాడు. రియలైజ్ అయిన కావ్య నిజంగా లవ్ చేస్తున్నానని వాడు వెంట తిరిగింది. అది కాస్త తన ఫాదర్కు తెలిసి గొడవైంది. అప్పటి నుంచి ఏమైందో నాకు కూడా తెలియదు. వాడు తనని పూర్తిగా అవాయిడ్ చేశాడు, కానీ కావ్య వాడి కోసమే ఇంట్లో ఫైట్ చేస్తూ వెయిట్ చేస్తుందని అన్నాడు అయాస్. ఓహ్, అన్నయ్య తనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆయుషి అంటే ఆయుషి థైస్ మీద పడిన చేతికి అయాస్ పెరిగిన గుండె సడితో చూసింది. ఆమె తొడ మీద చెయ్యేసి చిన్నగా ఫ్రెష్ చేసి వదిలాడు. ఎప్పుడు అతని నుండి అలాంటి టచ్ను అనుభూతి చెందని ఆయుషి వాటర్ బాటిల్ తీసుకొని కుటుకుట తాగేసింది. నవ్వుకున్నాడు అయాస్. ప్యాలెస్కి వచ్చే వరకు సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తూ ఆయుషికు ఏసీ కారులో చెమటలు పట్టిస్తాడు అయాస్. కావ్యను ఆ రోజు ఇంటికి తీసుకొని వెళ్తారు మాధవన్, లక్ష్మీలు. భార్య మాటలు, కావ్య మొండితనం వల్ల బాగా ఆలోచించుకొని ప్యాలెస్కి వెళ్తారు మాధవన్. అయాస్ ఆహిల్కు కాల్ చేసి చోటిమాన్ తీసుకొని ప్యాలెస్కి రమ్మని చెప్తే తల్లిని తీసుకొని వస్తాడు ఆహిల్. అమీర్ ఖాన్, జయవర్ధన్ గారు, మాధవన్ గారులను చూసి ఆయుషి కాఫీలు ఇచ్చే కిచెన్లోకి వెళ్తుంది. తండ్రి ఒడిలో ఉన్న పాపను చూసి సీరియస్గా ఉన్న వాతావరణానికి జోయా కమ్ అని కూతురు నెత్తుకొని అత్త దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆయుషి. అమీర్ ఖాన్ గారు స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని కన్విన్స్ చేస్తారు. మాధవన్ చేసేదేమీ లేక సరే అని అంటారు. నికా డేట్స్ ఫిక్స్ చేసి ఇన్ఫామ్ చేస్తామని అమీర్ ఖాన్ గారు అంటే మాధవన్ ఇంటికి వెళ్ళి విషయం చెప్తారు. కావ్య ఆనందం అంతా ఇంత కాదు, కానీ ఆహిల్ కనీసం తనకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదని ఫీల్ అవుతుంది. రోజులు గడిచిపోతున్నాయి. జోయా పాపకు 7 నెలలు నిండుకున్నాయి. ఆహిల్ కావ్య పెళ్లికి ఇంకో 2 రోజులు మాత్రమే ఉన్నాయి.
ఆయుషి డాక్టర్తో మాట్లాడినప్పటి నుండి అయాస్కు దగ్గర అవ్వాలని ఇండైరెక్ట్గా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అయాస్ అది గ్రహింపక కూతుర్ని చూస్తూ మురిసిపోతుంటాడు. ఆయుషి మళ్ళీ అలక పాన్పు ఎక్కితే ఈసారి అయాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అలక విడవదు. ఆ రోజు రాత్రి బ్యాచిలర్ పార్టీ అని ఆహిల్ అందరినీ టెర్రస్ మీదకి లాక్కుని పోతాడు. జయవర్ధన్ గారు, అమీర్ గారి నుంచి ప్యాలెస్లో మగవాళ్ళందరూ సిట్టింగ్ వేస్తే అయాస్ ఆయుషి ఫీల్ అవుతుందని డ్రింక్ వద్దని కోక్ తాగుతున్నాడు. ఆహిలేమో ఆనందమో లేక ఫ్రస్ట్రేషన్తోనో గ్లాస్ మీద గ్లాస్ని ఖాళీ చేస్తూ అంకుల్ మీరు తాగరేంటని కృష్ణమూర్తి గారిని అడుగుతాడు. ఎందుకు తాగను, తాగుతాను అబ్బాయి, కాకపోతే లేడీస్ ఫీల్ అవుతారేమోనని ఆయన సన్నగా సనిగితే ఏం భయం అక్కర్లేదు, ఈరోజు మన రోజు అంకుల్, మీరు లేపేయండి గ్లాస్ నోటి దగ్గర పెడతాడు. ఆల్రెడీ జయవర్ధన్ గారికి అమీర్ గారికి ఫుల్ అయింది. అయాస్ నవ్వుతున్నాడు. ఏరా బావా నువ్వెందుకు తాగలేదని అడుగుతాడు ఆహిల్. నీ చెల్లి ఏడుస్తుంది వద్దని అయాజ్ అంటే నేను ఏడుస్తాను నువ్వు తాగకపోతే, నా చెల్లి చాలా మంచిదని అయాజ్ నోట్లోకి పోస్తాడు బలవంతంగా ఆహిల్. పెళ్లి పనుల్లో లేడీస్ అందరు బిజీగా ఉన్నారని అయాజ్ లైట్ తీసుకొని ఇంకా చాలని అంటే ఇంకో పెగ్గు బావా అని అంటే అయాజ్ మెల్లిగా సిప్ చేస్తున్నాడు. అయాజ్ కోసం ఇల్లంతా వెతుకుతూ కాల్ చేసినా అది బెడ్రూమ్లోనే ఉండిపోవడంతో ఎక్కడికి వెళ్ళారు ఈయన అని హాల్లో నుండి చూసిన ఆమెకు నజియా గారు, యశోద, జ్యోతి గారు కూడా ఆమె లాగానే సేమ్ వెతుకుతుంటారు. నేను కాల్ చేస్తాలే అమ్మా అని కృష్ణమూర్తి గారికి కాల్ చేసింది ఆయుషి. ఇంతలో సైలెంట్లోనున్న కృష్ణమూర్తి గారి మొబైల్ మోగితే పక్కకొచ్చి బేబీ అని అంటారు. ఆయన పక్కకు వచ్చిన ఆయన జస్ట్ 2 పెగ్స్ మాత్రమే తాగడం వల్ల చెప్పు బేబీ అని అంటారు. నాన్న ఎక్కడున్నారు, ఇంట్లో ఎవరు లేరేంటి అని అడుగుతుంది ఆయుషి. బేబీ అది ఆహిల్ బ్యాచిలర్ పార్టీ అని తీసుకొని వచ్చాడు తల్లి, అందరం ఇక్కడే ఉన్నాం, మీరు భోంచేసి పడుకోండి, ఇక్కడ లేట్ అవుతుందని చిల్ మూడ్లో ఉన్న అందరినీ చూస్తూ అంటారు ఆయన. అయాస్ గారు కూడా ఉన్నారా, బ్యాచిలర్ పార్టీ అంటే తాగుతున్నారా అని కోపంగా అడుగుతుంది ఆయుషి. ఏదో కొద్దిగా అని కృష్ణమూర్తి గారంటే అమీర్ గారు అడిగిన ప్రశ్నకు పొట్టిది ఇంత ఉంటుంది, నన్నే ఫూల్ చేసింది అంకుల్ అని గట్టిగా అన్న మాట వినిపిస్తోంది ఆయుషికి. ఏం జరుగుతుంది నాన్న అక్కడ అని ఆయుషి స్పీకర్ ఆన్ చేస్తుంది. అది అది అని వెనక్కి తిరిగి మగాడి కష్టసుఖాలు చర్చించుకుంటున్నారు బేబీ అని ఆయన అంటారు. కృష్ణమూర్తి గారు తాగారని కోపంగా చూస్తుంది జ్యోతి ఆంటీ. అమ్మ నువ్వు సైలెంట్గా ఉండని సైగ చేసి నాన్న మొబైల్ తీసుకొని టేబుల్ మీద ఉంచండి అంటుంది ఆశి. కూతురి మాటలకి సరే అని మొబైల్ని టేబుల్ మీద ఉంచారు కృష్ణమూర్తి గారు. కంగ్రాట్స్ అబ్బాయి, నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడివి కాబోతున్నావని కృష్ణమూర్తి గారు అంటే, తొక్క వాడింటికి నేనల్లుడు అవ్వడం కాదంకుల్, దాన్ని నేను టార్చర్ చేసి వాడికే మొగుణ్ణి అవుతానని తూలుతూ పైకి లేచి షర్ట్ను పైకి మడుస్తాడు ఆహిల్. ఆహిల్ మాటల కోపంతో కావ్యకు కాల్ కలుపుతుంది. అతనికి తెలియంది చెల్లెలు అంటున్న ఆయుషిని కావ్య ముందు తనని బుక్ చేస్తోందని. ఆహిల్ మాటలని వింటోంది కావ్య. అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి ఆహిల్ అని అమీర్ ఖాన్ గారు అడిగారు. దానబ్బా నా కాలర్ పట్టుకున్నాడు అంకుల్ అని కోపంగా అంటే, పెద్దవారు వదిలే ఆహిల్ అని జయవర్ధన్ గారు చూస్తారు. నీకేమీ బంగారం లాంటి మా బడి మా స్వీట్ యశోద ఆంటీ దొరికారు, ఎన్నైనా చెప్తారని ఆహిల్ అంటాడు. నజియా గారిని గుర్తు చేసుకొని ఇంకో గ్లాస్ తాగిన అమీర్ ఖాన్ గారు, యువర్ రాంగ్ ఆహిల్, సాటి మగాడు కాబట్టి చెప్తున్నా, మీ బడి మా పెళ్ళైన 3 నెలలకు నన్ను భర్తగా అంగీకరిస్తే 6 నెలలకు సఖ్యత పెరిగితే సంవత్సరానికి వీడు కడుపున పడ్డాడని అంటారాయన. అయాస్కు పొరపోతుంది. డాడ్ అని అంటాడు. నువ్వు ఆగురా, సిగ్గు సిగ్గు అంటూ నన్ను సిగ్గుపడేలా చేసింది మీ అమ్మి, కిచెన్కు న్యాయం చేసింది కానీ బెడ్రూమ్కి చేయలేదని వాపోతారాయన. నజియా గారిని లేడీస్ అందరూ చూస్తే బెడ్రూమ్కి రండి, మీ సంగతి చెప్తానని కోపంగా పళ్ళు నూరుతారు. సో సాడ్ అంకుల్, మరి మీరంకుల్ అని జయవర్ధన్ గారిని చూస్తూ అడుగుతాడు ఆహిల్. తల్లి గురించి తండ్రి ఏం చెప్తాడో అని తల్లి ముందు మొబైల్ ఉంచింది ఆశి. నా భార్య యశోద, పేరులో స్వీట్ ఉంటుంది కానీ మనిషిలో ఉండదు, ఎప్పుడూ అలకలు, నా జీవితంలో సగం రోజులు నా పిల్లాన్ని బ్రతిమలాడడానికే సరిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయాస్కు నవ్వు ఆగదు. ఆయుషి అలక అక్కడి నుండే వారసత్వంగా వచ్చిందని అనుకున్నాడు. యశోద గారు అంతా అబద్ధమని ముక్కు చిదితే, నువ్వు ఆగమ్మా అని తల్లిని చూసి అంటుంది ఆయుషి. రేయ్ నీకు ఎక్కువైంది, ఇంకా చాలు పదా అని అయాజ్ అంటే, నువ్వు ఆగు అయాజ్, అది నన్ను ఫూల్ని చేసింది, ఐ లవ్ యూ ఆహిల్ అని కావ్యను ఇమిటేట్ చేస్తూ చూపిస్తూ అని చెప్పి ఫుల్ని చేసింది. ఆహిల్ వాయిస్కు అయాజ్ పెదాలను బిగిస్తే కావ్య అవతల ముక్కు చిదుతుంది. నిఖా అవ్వని అప్పుడు చెప్తాను దానికి, దీనికి మొగిడినై దాని అబ్బాకు. రేయ్ అని అయాజ్ సీరియస్గా చూస్తే, నాకు బూతులు వస్తున్నాయి బావా, సారీ అని కూర్చున్నాడు. కృష్ణమూర్తి గారిని అడుగుతారు. ఆల్రెడీ ఆయుషి ఫోన్లో లైవ్లో ఉందని నా జో బంగారం అని అంటారు. సేఫ్ అవుతారు. జ్యోతి అంటే దిల్ ఖుష్ అయినా, అమ్మ నాన్న సేఫ్ గేమ్ ఆడుతున్నారని వంట పెడుతుంది ఆయుషి. కడుపు చించు అని ఆలోచిస్తూ
వాట్ వాజ్ దట్ డైలాగ్ అంకుల్ అని ఆహిల్ అంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అబ్బాయి అని ఆయన అంటారు. ఎస్ అదే దొంగ మొహంది, ఇంతవరకు ఒక కిస్ కూడా ఇవ్వలేదు అంకుల్, నా చెల్లిని చూసి నేర్చుకోవాలది అని ఆహిల్ అంటే అయాజ్ సీరియస్గా చూసి, అంకుల్ ఇది ఇంకా మీరు అన్నది నాకు వర్తిస్తుందని అంటాడు విసుగ్గా. ఆయిషి చెవులు రిక్కించి వింటుంది. మొబైల్ స్పీకర్ ఆఫ్ చేసింది, చెవి దగ్గర పెట్టుకుంది. వైరే మేరా బెహన్ సో స్వీట్, తనకు నువ్వంటే చాలా ఇష్టం రా అని అంటాడు ఆహిల్. అప్పటికే అవుట్ అయిపోయిన జయవర్ధన్ గారు అమీర్ గారు కుర్చీల్లోనే పడుకున్నారు. ఇష్టం మాత్రమే ఉంది కానీ మేడం గారు భద్రంగా లోపలే దాచుకుంటారు. దగ్గరికి వస్తే దూరం అని పారిపోతుంది, దూరంగా ఉంటే అలిగి కూర్చుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒకటే ఉంది నా లైఫ్, ఏం మారలేదని అంటాడు అయాస్. అంటే ఏంటి అయాస్, నా బేబీ రాక్షసి అని ఇండైరెక్ట్గా అంటున్నావా అని మంటను పెంచుతాడు కృష్ణమూర్తి గారు. కాదంకుల్, దేవత, గాడెస్, కానీ ఎప్పుడు కనికరిస్తారో తెలియదు. నా ప్రిన్సెస్ నా లైఫ్లో జరిగిన ఒక వండర్. నా కూతురికి మీ కూతురి బుద్ధులు అలకలు మొండితనం రాకుంటే చాలని అంటాడు అయాస్. అయిపోయారు పో అందరూ అనుకున్న ఆయన, ఇంక వెళ్దాం అబ్బాయి, మన కోసం మన పిల్లలు వెయిట్ చేస్తుంటారని కృష్ణమూర్తి గారంటే మాటల్లో పడి వరుసగా సగం కప్ బాటిల్ ఖాళీ చేసిన అయాస్, రే లేగు అని ఆహిల్కి ఒకటి పీకి తండ్రిని మామగారికి ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళని డ్రాప్ చేసి కృష్ణమూర్తి గారికి గుడ్ నైట్ అని చెప్పి ఆహిల్ను గెస్ట్ రూమ్లో వదిలి తన గదికి వెళ్ళేసరికి ఆయుషి పాపను పక్కనేసుకొని నిద్రపోతూ కనిపిస్తుంది. నా ప్రిన్సెస్ బంగారం అని పాప పాదానికి ముద్దిచ్చి పక్కనే ఒక చివర పడుకున్నాడు అయాస్. ఏడుస్తూ అయాస్ను వెనక్కి తిరిగి చూస్తుంది ఆయుషి. బోర్లా అటు తిరిగి పడుకున్నాడు అయాస్. మార్నింగ్ చెప్తాను నీ సంగతి మిస్టర్ ఖాన్ అని కోపంగా చూసి పడుకుంది ఆయుషి. రాత్రంతా ఏడుస్తూనే నిద్రకు దూరం అవుతుంది. మార్నింగ్ ఎక్కువ, మధ్యాహ్నానికి తక్కువగా సమయంలో నిద్ర లేచాడు అయాస్. పట్టేసిన బాడీని స్ట్రెచ్ చేస్తూ గది వరికించి చూసిన అతనికి కూతురు భార్య కనిపించరు. కింద హాల్లో ఉన్నారని ఫ్రెష్ అయి ప్యాంట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటున్న సమయానికి ఆయుషి ప్రెజెన్స్ తెలిసి వెనక్కి తిరిగి చూశాడు. పాపను చంకలో వేసుకొని వచ్చిన ఆయుషి పాపకు తినిపిస్తుంటే డ్రెస్ పాడు చేసుకోవడం వల్ల పాపకు ఫ్రాక్ తీస్తుంటే షర్ట్ ఇవ్వాయిషి అని అంటాడు అయ్యాస్. అయ్యో లేచేసావా అయ్యాస్, నేను ఇంకా ఈరోజు తమరికి నిద్ర లేచే ఉద్దేశం లేదనుకున్నానే. అంటే నైట్ గట్టిగా కష్టసుఖాలు డిస్కస్ చేసుకున్నారు కదా అని నవ్వి, నువ్వు రావే అని కూతురికి గౌన్ మార్చి మొహం తుడిచి పిలకలను సరిచేస్తుంది. ఏమైంది, నేనేమడిగాను ఇదేమందని ఆలోచిస్తూ తనే దొరికిన షర్ట్ అందుకొని అదే వేసుకొని, అట్లీస్ట్ కాఫీ అయినా ఇవ్వు ఆయిషి, హెడేక్గా ఉందని అంటాడు అయాస్. నేను మొండిదాన్ని, మీ మీద నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు నన్నెందుకు అడుగుతున్నారని కోపంగా చెప్పి వెళ్తుంటే రాత్రి ఎఫెక్ట్ అనుకున్న అయాస్ తలుపు తెరిచి వెళ్తున్న ఆమెను అదే తలుపులకి లాక్ చేసి, సారీ నైట్ డ్రింక్ చేశానని అంటాడు అయాస్. మీ సారీలు పూరీలు నాకు అక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి, నాకు అలగడం తప్ప ఇంకేమీ రాదని జలజల కన్నీటిని కారుస్తుంది ఆయిషి. బొటన వేలుతో కన్నీళ్లు తుడిచిన అయాస్ ఎందుకే ఏడుపు అని అడుగుతాడు. అయాస్ను వెనక్కి నెట్టి, నాతో మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేసి కిందకు వెళ్తుంది ఆయిషి. కూతురి మోకాల మీద పాక్కుంటూ వచ్చి తండ్రి కాలిని పట్టుకుంటే కూతుర్ని ఎత్తుకొని, మీ మమ్మీకు ఏమైంది ప్రిన్సెస్ అని అడుగుతాడు. అది తండ్రి మొహాన్ని తడుముతూ ముద్దులు పెడుతుంది జోయా. బంగారం, నా బంగారం అని ఎత్తుకొని పైకి ఎగరేస్తూ కిలకిలా నవ్వించి కిందకు వస్తాడు అయాస్. ఆల్మోస్ట్ మగవాళ్ళందరూ కూడా అలాగే మొహాలు నల్లగా పెట్టుకొని కనిపిస్తే, ఏమైంది మావయ్య అని జయవర్ధన్ గారిని కదిలిస్తాడు. ఏం చెప్పనయ్యాస్, రాత్రి మీ అత్తయ్య నా మాటలు విన్నట్టుంది, నావి నాకే తిప్పి కొడుతూ స్ట్రైక్ చేస్తోందని అంటారు ఆయన. తండ్రిని చూస్తే ఆయన గారు కూడా కణతలు రుద్దుకుంటూ కనిపిస్తారు. అయాస్కు క్లియర్గా అర్థమవుతుంది లేడీస్ అందరూ తమ మాటలు విని స్ట్రైక్ చేస్తున్నారని. ఆహిల్ ఒక్కడే హుషారుగా కనిపిస్తే, గుడ్ మార్నింగ్ ఆల్, నా బంగారం ఏం చేస్తున్నావురా అని జోయాను ఒడిలోకి తీసుకుంటాడు. ఆహిల్ను జాలిగా చూస్తూ, ఎప్పుడురా నీ నిఖా అని అడుగుతాడు. రేపు నైట్ నీకు తెలియదా అని అంటాడు అతను. నీ ఫ్యూచర్ నాకు హెచ్డీ క్లారిటీతో కనిపిస్తోంది, ఆల్ ది బెస్ట్ అని అంటాడు అయాస్. అంటే అని ఆహిల్ అడిగితే, నాకెందుకో నీకు ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకునే రాతలేదని అనిపిస్తోందిరా అని అంటాడు అయాస్. అంత లేదు బావా, అది మనల్ని చూసి బెండ్ అవ్వాల్సిందే అని పొగరుగా చెప్పి, ఆయిషి 1 కాఫీరా అని అంటాడు. ఆయిషి కోపంగా చూసి, నాన్న దాన్ని తీసుకోండి అంటే జయవర్ధన్ గారు పాపను ఒడిలోకి తీసుకోగానే టేబుల్ మీద ఉన్న యాపిల్ను తీసుకొని విసురుతుంది ఆయిషి. అయాస్ తల పట్టుకున్నాడు. ఏమైందిరా అని ఆహిల్ యాపిల్ను క్యాచ్ పట్టుకొని అడిగితే, మాట్లాడుకు నాతో అన్నయ్య నువ్వు అని సీరియస్గా చెప్పి అయాస్ను భస్మం చేసేలా చూసి అతన్ని చూస్తూ పైకెళ్ళిపోతుంది ఆయిషి. నజియా గారు అందరికీ వడ్డించి అమీర్ ఖాన్ గారికి పెట్టరు. ఆయనే వడ్డించుకొని వేడి రసం చేతి మీద పోసుకొని నోటితో ఊపుకొని తినేసి ఇంట్లో ఉండలేక గార్డెన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా జయవర్ధన్ గారికి భోజనంతో ప్లేట్ నింపేసి, తినండి లేకపోతే నేను అలుగుతానని అంటుంది యశోద.
కష్టంగా తిన్న ఆయన బయటికి వెళ్ళిపోతుంటే జ్యోతి ఆంటీ కూడా సీరియస్ చూడటంతో జయవర్ధన్ గారితో పాటు కృష్ణమూర్తి గారు కూడా వెళ్ళిపోతారు ప్యాలెస్ నుంచి గార్డెన్కు. అయాస్ ప్లేట్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు. బెడ్ మీద అటు తిరిగి పడుకుంది ఆయిషి. డోర్ క్లోజ్ చేసి ప్లేట్ టేబుల్ మీద ఉంచి లంచ్ చేద్దాం రా ఆయిషి అని ప్రేమగా పిలుస్తాడు అయాస్. అటు తిరిగింది ఆయిషి. బెడ్ మీదకి వచ్చిన అతను ఆయిషిని తన వైపుకు తిప్పుకొని ఫుడ్ మీద అడగకూడదురా ఆయిషి అని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని అత్తయ్య చెప్పారు, ప్లీజ్ అని అంటాడు అయాస్. చేతులు నెట్టేసి బెడ్ దిగి కోపంగా వెళ్తుంటే కొంగు పట్టుకున్నాడు అయాస్. వదులు అయాస్ అని కోపంగా అంది ఆయిషి. ఊహు అని అతను కూడా బెడ్ దిగి ఆయిషి నడుము చుట్టుకొని, సారీరా బుజ్జి నా బంగారం, లంచ్ చేద్దాం రావే ఆకలిగా ఉందని అంటాడు అయాస్. అయాస్ చేతులను బలవంతాన విడిపించుకొని అతని వైపు తిరిగి, నాతో అంత కష్టంగా ఉందా నీకు? అలగడం తప్ప ఇంకేమీ రాదా నాకు అని అయాస్ ఛాతీ మీద చేతుల మీద కొడుతుంటే వెనక్కి అడిగేసిన అతను ఆయిషితో సహా బెడ్ మీదకు పడిపోతాడు. తన చేతుల్లో ఒదిగిపోయిన ఆయిషి పైకి లేవాలని చూస్తే అయాస్ కౌగిలిను టైట్ చేస్తాడు. లీవ్ మీ అని అరుస్తుంది. ఆయిషిని బెడ్ మీదకు చేర్చి అతని పైన వాలి అలగడం మాత్రమే రాదని ప్రూవ్ చేసుకో అని అంటాడు అయాస్. అతని కళ్ళల్లోకి చూసిన ఆమెకు ఇంకేదో భావం అయాస్ కళ్ళల్లో కనిపిస్తే కళ్ళు వాల్చేసి, వదులు నన్ను మిస్టర్ ఖాన్ అని అరుస్తుంది. ఉష్ అరవకు, కోపంగా ఉంటే కోపాన్ని ఇలా చూపించకూడదు, ఇంకోలా చూపించాలని అంటాడు అయాస్. ఆయిషి అర్థం కాక ఇంకోలా అంటే అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. ఆమె చెవి దగ్గర పెదాలతో ముడేసి, నాకు ఊపిరి ఆడనివ్వకుండా నీ ఊపిరి ఆగిపోయేలా అని అన్నాడు అయాస్. అయాస్ను వెనక్కి నెట్టి, నాతో మాట్లాడకు, నీకు నాకు మాటలు లేవు అని అరిచి పైకి లేస్తుంది ఆయిషి. ఆయిషీని వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకొని లాగిన అతను నడుము పట్టుకొని, నా మాటలు విన్నావని నాకు అర్థమైంది, అయినా నేనేం తప్పుగా అనలేదుగా ఆయిషి అని అంటాడు అయాస్ నిండు నీళ్ల కడవల్లా ఉన్న కళ్ళతో. అంటే నాకు నీ మీద ఇష్టం లేదా? లేకుండానే నీతో ఉంటున్నానా? అసలు నేను ఎందుకు అలుగుతున్నాను? నీ వల్లే కదా మిస్టర్ ఖాన్, మార్నింగ్ ఆఫీస్ అంటూ వెళ్తే లేట్ నైట్ ప్యాలెస్కి వస్తావు. పోనీ అప్పుడైనా నాతో టైం స్పెండ్ చేస్తావా? నీ కూతురుతోనే సమయం తెలియకున్నంతగా స్పెండ్ చేస్తావు. నా కోసం నీ దగ్గర టైం ఎక్కడుంది అని ఏడుస్తుంది ఆయిషి. డోంట్ క్రై ఆయిషి అని ఆయిషి చెక్కిళ్లపై జారుతున్న కన్నీటిని తుడిచి, రోజంతా పాపతో టైర్డ్ అయ్యి ఉంటావని డిస్టర్బ్ చేయలేదు ఆయిషి, దీనికే నువ్వు ఇలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావా? అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంతకుముందే చెప్పాను పాపను నిన్ను పోల్చుకోకని, మీ ఇద్దరే నా లైఫ్లో మోస్ట్ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని అంటాడు అయాస్. ఏం అక్కర్లేదు, మాటలు చెప్పుకో ఇలాగే అని కన్నీళ్ళని తనే తుడుచుకొని కిందకు వెళ్తుంటే ఆపిన అతను బలవంతంగా ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని లంచ్ తినిపించి తన్ను తింటాడు అయాస్. ఆయిషి కోపంగా చూసి కిందకు వెళ్ళిపోతుంది. ఆయిషి కోపాన్ని చూసిన అయాస్ ఎలాగైనా పోగొట్టాలనుకుని మొబైల్ తీసుకొని తను చేయాల్సింది చేసి కిందకు వెళ్తాడు. ఆ రోజు రాత్రి నుంచే పెళ్లి పనులు హంగామా స్టార్ట్ అవుతుంది. కానీ ఆయిషి కోసం చూస్తున్న అయాస్కు నిరాశను మిగిల్చి కిందే ఉండిపోతుంది ఆయిషి. నెక్స్ట్ డే నైట్ నికా. అయాస్ లైట్ పింక్ కుర్తాలో రెడీ అయి పాపను తీసుకుంటారు. రెడ్ కలర్ ఫ్రాక్లో గీసిన బాపు బొమ్మలా ఉంది బుజ్జిది. తండ్రి అందమంతా కూతురికి వచ్చుంటే ఆపకుండా ముద్దులు పెట్టుకొని తన మొబైల్ నుండి 4 ఫొటోస్ తీసుకొని, మమ్మీ ఎక్కడ్రా బంగారం, రాత్రి నుండి అసలు నా మొహమే చూడట్లేదని ఆయిషి కోసం వెతుకుతాడు అయాస్. అత్తయ్య ఇంకేమైనా కావాలా అని ఉంగరాలు వెండి ప్లేట్లో రోజ్ పెటల్స్ మధ్య ఉంచి అడుగుతుంది ఆయిషి. అడుగు వెనక్కి వేసి చూశాడు అయాస్. రెడ్ కలర్ డిజైనర్ శారీలో పెళ్లి రోజు వేసుకున్న నగలు తిరిగి ఇప్పుడు వేసుకుంది. నుదుటన బొట్టు లేదు, ముస్లింలా ఉంది. చూసిన అయాస్ రెప్ప వేయకుండా చూస్తున్నాడు. మామీ అని కూతురు రాగాలు తీస్తుంటే ఆయిషికు అయాస్ చూపులు గుచ్చుకుంటే వెనక్కి తిరిగి చూసి మొహం తిప్పుకుంది. ఆయిషి, ఒకసారి చాందినిని పిలు అని ఆవిడంటే, సరే అత్తయ్య అని వెళ్తుంటే అయాస్ అడ్డుగా నిలబడతాడు. తప్పుకోండి అని గుర్రుగా చూసింది ఆయిషి. సారీ, మీ సారీలు మీ దగ్గరే ఉంచుకోండి అని వెళ్తుంటే, ఈ శారీలో యాపిల్ పండులా ఉన్నావు ఆయిషి అని కోపాన్ని కూడా నవ్వుతూ చూస్తూ అంటాడు అయాస్. చివాల్న చూసిన ఆయిషి, నేనేం మిమ్మల్ని పొగడమని అడగలేదు మిస్టర్ ఖాన్ అని అయాస్ మొహానికి పిడికిట్లో ఉన్న గులాబీ రెక్కలు కొడుతుంది ఆయిషి. అయాస్ మీద నుంచి జోయా పాప మీద పడితే అది నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది. నవ్విన అయాస్, నైట్ బెడ్రూమ్కి ఎందుకు రాలేదు? నైట్ ఎంత వెయిట్ చేశానో తెలుసా అని మొహాన్ని వేలాడి తీసుకొని అంటాడు అయాస్. తమరికి మీ కూతురుంటే నేను గుర్తు రాను కదా అని ఆయిషి అంటే, ప్లీజ్ ఆయిషి, ఆఫ్టర్ నిఖా మన బెడ్రూమ్కి రావా, నీతో మాట్లాడాలి, ఐ హ్యావ్ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ అని అంటాడు అయాస్. అక్కర్లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఆంటీ అని చాందిని గారి కోసం వెళ్ళిపోతుంది ఆయిషి. తండ్రి మొహాన్ని చూసి డాడా అని పిలుస్తుంది బుజ్జిది. మీ మమ్మీ చాలా టఫ్ ప్రిన్సెస్ అని ఆహిల్ కోసం వెళ్తాడు. హుషారుగా రెడీ అవుతున్న వాడిని చూసి, మా అందరికీ అయ్యింది, వీడికి ఇంకా ఆపలేదు, ఇప్పుడు అవుతుందనుకొని, ఏరా మంచి జోష్ మీద ఉన్నాం అని అడుగుతాడు అయాస్. పెళ్ళి కదా బావా, అందుకే అని. ఏరా బంగారం, మాము ఎలా ఉన్నాడని అడుగుతాడు ఆహిల్. చాచా అని అయాజ్ అంటే,
నో అయాస్, ఆయిషీకి బ్రదర్‌గా ఉండడమే నాకిష్టం అని అంటాడు ఆహిల్. పెళ్లి జరుగుతుంటే మత పెద్దలు ప్రార్థనలు చేసి ఉంగరాలు మార్చుకోమని అంటే ఆహిల్ మీద కోపాన్నంతా చూపిస్తూ వేలిని నలిపేసి ఎర్రగా చేసి ఉంగరం పెడుతుంది కావ్య. ఆయుషి అది చూసి పెదాలను బిగబడుతుంది. నిఖా పద్ధతి ప్రకారం జరిగితే అదే రోజు రాత్రికి డిన్నర్ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. ఆహిలేమో ఎప్పుడెప్పుడు అని చూస్తుంటే లోపలికి వస్తుంది కావ్య. అందంగా ఉన్న కావ్యను చూసి హత్తుకున్నాడు ఆహిల్. కావ్య ఆహిల్ను వెనక్కి నెట్టి బెడ్ మీద పడేసి, ఏంటి, నేను నిన్ను ఫూల్ని చేశాను ఆహిల్, నన్ను టార్చర్ చేయడానికి ఈ మ్యారేజ్ చేసుకున్నావా అని అడుగుతుంది ఏడుస్తూ. ఆహిల్‌కు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎలా తెలుసు కావ్య నీకు అని ఆహిల్ అంటే, నేను నీ మాటలన్నీ విన్నాను ఆహిల్. ఐ హేట్ యూ, దగ్గరికొస్తే చంపేస్తానని పిల్లో తీసుకొని అతని ముఖానికి కొట్టి బెడ్ మీద పడుకుంటుంది కావ్య. అది కాదు కావ్య, ఏదో తాగిన మత్తులో అని ఆహిల్ కావ్య నడుముపై చేయి వేస్తే రక్తం వచ్చేలా గిల్లుతుంది కావ్య. అబ్బా రాక్షసి అని ఆహిల్ అంటే, తాకకని చెప్పాను కదా అని అటు తిరిగి పడుకుంటుంది కావ్య. చూసి చూసి కావ్యతో ఇంకో 4 దెబ్బలు తిని బయటకొచ్చేస్తాడు ఆహిల్. కాదు, కావ్యని అతని వేషాలు చూసి బయటికి నెట్టేస్తుంది. సెకండ్ ఫ్లోర్ హాల్‌లో సోఫాలో తలపట్టుకొని కూర్చున్న ఆహిల్‌ను, జోయాను నిద్రపుచ్చుతూ చూసిన అయాజ్ నవ్వుకుంటే, ఏరా కొత్త పెళ్ళికొడుకా, బెండని ఏదో అన్నావు, అప్పుడే బయటకొచ్చేసావని అడుగుతాడు పక్కన కూర్చుంటూ. అయాజ్ మొగుడు అన్న మర్యాద కూడా లేకుండా బయటికి పొమ్మందిరా అని బాధగా అంటాడు ఆహిల్. సో సాడ్ అని అయాజ్ జాలి చూపిస్తే, జ్యోతి ఆంటీని ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతున్న కృష్ణమూర్తి గారు కూడా అక్కడికొచ్చి, ఏంటబ్బాయ్, ఈ పాటికి నువ్వు లోపల బిజీగా ఉండాలి అని అడుగుతారు. అంత లేదు, నా మాటలు అదెలా వినిందో తెలియదు కానీ జాలి లేకుండా ఫస్ట్ నైట్‌ను క్యాన్సిల్ చేసి బయటకు నెట్టేసిందని అంటాడు ఆహిల్. అయాజ్ కూతుర్ని జోకొడుతూ, రేయ్ చిన్నగా మాట్లాడవే, ప్రిన్సెస్ లేస్తే నీ తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చి, అంకుల్ మీరే కదా మా మాటలు మీ కూతురికి వినిపించి బుక్ చేసింది అని అంటాడు అయాజ్. కృష్ణమూర్తి గారు నీళ్లు నములుతూ, నీకెలా తెలుసు అయాజ్ అని అంటారు. సింపుల్, అక్కడ మీ మొబైల్ తప్ప ఇంకెవరికీ లేవు. సో, గెస్ చేశాను. గుడ్ నైట్ అని ఆయిషీ కోసం చూస్తూ రూమ్‌కి వెళ్తాడయాస్. నేను కూడా వెళ్తానబ్బాయి, నా జో బంగారాన్ని బ్రతిమాలుకోవాలని చిన్నగా కృష్ణమూర్తి గారు జారుకుంటే, అంకుల్ నా ఫస్ట్ నైట్ మీద నీళ్లు కొట్టారు కదా! ఆ పాపం ఊరికే పోదని ఆహిల్ కోపంగా అంటాడు. పెళ్లి బాగా జరిగిందని ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటే, ఆయిషీ నజియా గారితో కాసేపు మాట్లాడి, గుడ్ నైట్ అత్తయ్య అని గదికి వెళ్తుంటే, ఆగు ఆయిషీ, అందరి కళ్ళు నా కోడలి మీదే అని దిష్టి తీసిన ఆవిడ ఇప్పుడు వెళ్ళనంటుంది. చిన్నగా నవ్విన ఆయిషీ, మామయ్య వస్తున్నారని చెప్పి గది నుంచి తన గదికి వెళ్తుంది. నజియా మాట్లాడకండని అరిచి ఆవిడ కూడా పడుకుంటారు. రూమ్‌కు వెళ్ళిన ఆయిషీకు రూమ్ మొత్తం డార్క్‌గా ఉంటే, ముక్కుని తాకుతున్న గులాబీల పరిమళానికి కళ్ళు విప్పార్చి చూసిన ఆయిషీ నడుమును చుట్టుకుంటాయి అయాస్ చేతులు. హా అని ఒక వేడి నిట్టూర్పు ఆయిషీ నోటి నుంచి వస్తే, వదులు అని అంటుంది ఆయిషీ. అస్సలు వదలనని 2 చేతుల్లోకి ఆమెను తీసుకొని ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్తాడు అయాస్. వదులు మిస్టర్ ఖాన్ అని ఆయిషీ అరిస్తే కిందకు దించిన అతను, అరవకు పాప నిద్రపోతోందని చెప్పి లైట్స్ వేస్తాడు. గులాబీలతో బాల్కనీ అందంగా ముస్తాబై, ఏంటిదంతా అని అడుగుతుంది ఆయిషీ. స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ, డేట్ అనుకో అని ఒక గులాబీ తీసుకుని ఆయిషీ చేతిలో ఉంచి, ఐ లవ్ యూ ఆయిషీ అని బుగ్గకి ముద్దిచ్చాడయాస్. పువ్వును తీసుకుని గుర్రుగా చూస్తుంది ఆయిషీ. నా స్వీట్ బేబీ కదా, మాట్లాడవే, 2 రోజుల నుంచి పిచ్చి పడుతున్నట్టుంది నీ మాటలు లేక అని అంటాడు అయాస్. అంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని దెప్పుతున్నావు కదా అని అరుస్తుంది ఆయిషీ దగ్గరికి లాక్కొని. నడుముపై చెయ్యేసిన అయాస్, కాదు, నీ మాటలంటే ఇష్టమని చెప్తున్నానని అంటాడు. అక్కర్లేదు, నన్ను నువ్వు భరించలేకున్నావని మొన్న నీ మాటలు విన్న తర్వాత నాకర్థమైంది. నేను రేపు అమ్మ వాళ్ళ వెంట మా పుట్టింటికి వెళ్ళిపోతానని అంటుంది ఆయిషీ. నేను వెళ్ళనివ్వను. సారీ చెప్తున్నాను కదా! ఇంకెందుకీ ఎలక ఆయిషీ అని అంటాడు అయాస్. విసుగును దాచాల్సిన అవసరం లేదు. నువ్వు మారిపోయావు మిస్టర్ ఖాన్ అని ఏడుస్తూ బెడ్‌రూమ్‌లోకి నడిచి కూతురి పక్కనే చోటు చేసుకొని పడుకుంటుంది ఆయిషీ. సరదాగా అన్నదానికి ఆయిషీ అంత సీరియస్‌గా తీసుకుంటుందని ఊహించని అయాస్‌కు విసుగు, అసహనం చేరితే అదే బాల్కనీలో పడుకుంటాడు. కనీసం ఎక్స్‌క్యూజ్ చేసి కిస్ అయినా ఇస్తుందని ఆశపడిన అతనికి ఆ బాల్కనీలోకి పువ్వులు ఎక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంటే భారమైన నిట్టూర్పు విడిచి సోఫాలో కాలు చాపుకొని పడుకున్నాడు అయాస్. వెనకాలే వచ్చి 4 ముద్దులు, ఒక హగ్గిచ్చి తనని కూల్ చేస్తాడని, ప్యాంపర్ చేస్తాడని చూసిన ఆయిషీకు అయాస్ తీరుకి ఆమెకు మొండితనం ఇంకా పెరుగుతుంది. మార్నింగ్ తన కాళ్ళని పట్టుకొని పైకి లేచి నిలబడి ఒడిలోకి రావాలని చూస్తున్న కూతురు స్టంట్స్‌కు నిద్రలేచాడు అయాస్. ఆయిషీ కోసం గదిలోకి చూశాడు. లేదు. కింద హాల్‌లో ఉంటుందని ఫ్రెష్‌గా ఉన్న కూతురిని టైం చూశాడు.
లేట్‌గా నిద్రలేచిన అతను కూతురిని ఎత్తుకొని గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అని ముద్దిచ్చి కిందకు వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తను ఫ్రెష్ అయ్యే వచ్చేలోపు బెడ్ పట్టుకొని పైకి లేచి కింద పడుతున్న కూతురిని చూసి నవ్వుకుంటూ డ్రెసప్ అయ్యి హెయిర్‌ను సెట్ చేసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని కూతురిని ఎత్తుకొని కిందకు నడిచాడు అయాస్. అందరూ బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అయాస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. "ఏంటి లేట్ అయాస్?" అని నజియా గారు అడిగితే, "లేట్‌గా లేచానమ్మీ" అని కూర్చున్న అతను కూతుర్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ఆయిషీ కోసమే చూస్తాడు. కిచెన్‌లో ఉంది. "ఆయిషీ నువ్వు రా" అని నజియా గారు పిలిస్తే, "నేను తర్వాత తింటాను అత్తయ్య. మీరు కూర్చోండి సర్వ్ చేస్తానని" ఆయిషీ అంటే, "వద్దు ముందు కూర్చో" అని అయాజ్ పక్కన కూర్చోబెట్టారావిడ. అయాజ్‌ని చూసి మొహం తిప్పేసిన కూతురికి చేసిన ఘీతో మెత్తటి కిచిడి చల్లగా చేసి స్పూన్‌తో పెడుతుంది. పాప టమ్మీ ఫుల్ అని ఇంకా వద్దని తల అడ్డంగా ఊపింది. అయాజ్‌ను చూసి ఒక్క ఇడ్లీ మాత్రమే తిన్న ఆయిషి హ్యాండ్ వాష్ చేసుకొని, "అత్తయ్య నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనా?" అని అందరి ముందే అడుగుతుంది. తినేవాడల్లా ఆగి చూశాడు అయాజ్. ఇద్దరి మధ్య ఇంకా గొడవ సద్దుమణగలేదని "నీ భర్తని అడుగు ఆయిషి. నేనైతే నీకెప్పుడూ ఆంక్షలు పెట్టనని" ఆవిడంటారు. కూతుర్ని ఎత్తుకొని గదికి వెళ్ళిపోయింది ఆయిషి. బ్యాగ్ తీసుకొని కావాల్సినవి మాత్రమే సర్దుకుంది ఆయిషి. డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొచ్చేసరికి అయాస్ గదిలో ఉన్నాడు. వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? అని అడుగుతాడు సీరియస్‌గా. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు ఆయిషి ఏమని సమాధానం చెప్తుంది? ఆయిషి ఎందుకిలా అలకపూని అయాస్‌తో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్తుంది? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.